అందుకే చదవండి చదవండి, తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని ముద్ర వేసుకునే వారిని. ఎక్కడ వేసుకోలేదు? చేతులపై గాని నుదుటిపై గాని ఎక్కడ ముద్ర వేయబడిన వారు కొంతమంది ఉన్నారు. వీరెవరు? దేవుని కోసం బ్రతికేవారు. హల్లెలూయా. చాలా రకాల జనులు చూస్తాం, కడుపు కోసం బ్రతికేవారు. వాళ్ళ పని ఏంటి? వాళ్ళ పని ఏంటమ్మా? కమ్మగా తింటాం, మంచం పిలుస్తుంది రా అని పడుకొని నిద్రపోవడం. వీరు దేనికోసం బ్రతుకుతారు? కడుపు కోసం బ్రతుకుతారు. హల్లెలూయా, హల్లెలూయా. మరికొంతమంది సర్వస్వం పిల్లలే, నా పిల్లలు బాగుపడితే చాలు అని తిని తినకూడదు సంపాదించుకొచ్చి వాడు పెడతాడు మూలన. పాస్కల్ ఆయన సంపాదించే, గట్టిగా చెప్పండి, పాస్కల్ ఆయన సంపాదించే బంగారు పనులని ఖర్చు పెట్టినట్టుగా అన్ని ఏమైపోతాయి? మళ్ళీ ఖర్చు పెట్టిపోతాడు. మళ్ళీ వారి గురించి మళ్ళీ ఏడుపు ఒకటి. ఈ లోకంలో ఇలాగ చాలా ఉన్నాయి. వాటి కోసం జీవించటం, వాటి కోసం బ్రతకడం. అయితే ప్రభు వాక్యం వాళ్ళు నెరవేర్చబడాలి అని జీవించేవారు కొంతమంది ఉన్నారు. ఆ కొంతమంది ప్రభు సన్నిధిలో ఉన్నవారు. ఆ కొంతమంది ఎక్కడో లేరు, లోకంలో లేరు, ఎక్కడో బ్రతికరల్లా. ఆదివారం అయితే బైబిల్ గ్రంథాన్ని చక్కెర పెట్టుకుని దేవుని లేఖనాన్ని నోట్లో ఉంచుకొని హృదయంతో ప్రభు ఆత్మను పొందుకొని దేవుని మందిరానికి చేరుకొని తృప్తి తీరా ఆరాధించే జనం వీరే ప్రభుతో కలిసి ఉండేవారు, వాక్యం కోసం బ్రతికేవారు. ఆ వీరిలో మనం ఉండాలి. ఆ కొంతమందిలో ఎవరు ఉండాలి? ఈ కొంత సంఘం ఉండాలి. అదే ఆయనకి ఇష్టమైనది, అదే ఆయనకు ఘనత తీసుకొచ్చేది. అందుకే దేవుని వాక్యమేతో శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలు చూసి వారు బ్రతికిన వారి 1000 సంవత్సరాలు క్రీస్తు రాజ్యము చేసిరి. ఎన్ని సంవత్సరాలమ్మా మనం బతికితే? బాగా బతికితే సర్వం ఆయుష్కాలం ఉంటే 100. ఇంకా దాటిందంటే ఇవాళ రేపా, ఇది ఇంకా పోలే. ఈ పిల్లలే అనుకుంటుంటారు ఇంకా మా అనుకుంటారు. నిండా ఆయుష్కాలం సెంచరీ దాటిందనుకో, నా పిల్లలకి ఎగసార్లు సెలవులు పడతాయి, ఉద్యోగాలు వదులుకున్నారు, నేను ఎప్పుడే పోతున్నాను, ఇది ఎగసార్లు. హల్లెలూయా. నిండా ఆయుష్కాలం ఇస్తే, కానీ ప్రభు సెలవిస్తున్నాడు, ఆయన వాక్యము నిమిత్తమై సాక్షులుగా మనం బ్రతికితే 1000 సంవత్సరాల నిండు ఆయుస్సునిస్తాడు. పునరుత్థాన నిశ్చయం కలిగిన దేవునిలో మరణించిన తర్వాత లేపబడి 1000 సంవత్సరాలు అధికారం చెలాయిస్తాం. ఎప్పుడు? వాక్యానికి సాక్షులుగా మనం నిలబడినప్పుడు. హల్లెలూయా. పాస్టర్ గారు చెప్పారండి, 1000 సంవత్సరాల ఆయుష్కాలం అండి మాకి. మేము చచ్చిపోయి లేచినాక 1000 సంవత్సరాల ఆయుష్కాలం అంటే అన్నారనుకో, రాళ్లతో రప్పలతో కొట్టి చంపుతారు. పిచ్చర్లు వచ్చారా బాబాయ్? వాక్యానుసారంగా బ్రతికి దేవుని పునరుత్థానపు జీవంలో నిలబడిన వాడికి దేవుడు అనుగ్రహించు కృప ఇది. ఆడికి 1000 సంవత్సరాలు. హల్లెలూయా. ఏంట్రా చర్చికి వెళ్తున్నారా బాబు అంటే, అవునండి చర్చికి వెళ్తున్నాను. అవురా వెళ్తున్నావా? మధ్యలో పోయిన వారం చూసినప్పుడు ఆడ ముద్దట పడినదిరా, మరి ఆ వారం తర్వాత తీసారో లేదు చూ. అవునా? అట్లానా? అయ్యో ముద్దు పడిపోయింది దూరం. అయితే నా బైక్ చర్చి దాకా వెళ్ళదే, ఎట్లాగబ్బా? సరే వచ్చే వారం పోతా కానీ బండి ఇంట్లో పెట్టి టీవీ ఆన్ చేసుకొని
కాలు మీద కాలు వేసుకుని ఊపుకుంటూ ఆ టీవీ పడక మీద చూసుకొని అబ్బో ఆ సోకులు అబ్బో. వీళ్ళకి ఏది కావాలి? పునరుద్ధరణపు జీవం. వీళ్ళకి దొరుకుద్దా? ఏంట్రా మందిరానికి వెళ్తున్నా అని మొన్న చూసినప్పుడు మందిరం మధ్య పక్కన రా ఒక పెద్ద గడ్డి పోస అడ్డపడి పెద్దది. అబ్బా, అది మనుషుల వల్ల కూడా కాలేదురా తీయటానికి. ఎంత పెద్దది అనుకున్నావు? 100 మంది మోకులేసి గుంజారా ఎర్రసీమ లాంటి వాళ్ళు. అయినా కదల్లే అది. నువ్వు ఎక్కడ పోతావు? రప్పలేవు. ఏమంటే వచ్చింది? ఇట్లాంటి వాళ్ళకు 1000 సంవత్సరాల పునరుద్ధరణ జీవం ఉంటుందా? చెప్పండి అమ్మా, ఉంటుందా? 1000 సంవత్సరాల దేవుని సన్నిధిలో రాజ్యం వెళ్తారా? కనీసము రాగంలో ఎత్తబడతారా? ఆ అవకాశం కూడా ఉండదు. నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని సంఖ్యను పెట్టుకుని పొలవులని రోజు పెయి వస్తున్నా కాదు. దేవుని వాక్యం కోసం నిన్ను నువ్వు సరి చేసుకుని బ్రతకాలి. అది పునాది కలిగిన వాళ్ళు. పునరుద్ధరణపు జీవంలో ప్రభు స్వరం వినపడిన వెంటనే అలాగా కమ్మగా దేవదూతల వలె మార్చబడతారు. మాట్లాడుకోవడానికి ఇంత చక్కగా ఆనందంగా హాయిగా ఉంటే ఆ పునరుద్ధరణలో పాల్పొచ్చుంటే ఎంతగా బాగుంటారు, ఎంత చక్కగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా ప్రియులారా. అందుకే వాక్యం కోసం మనల్ని మనం ప్రతిష్ఠ చేసుకుని బ్రతకాలి. అలాగ బ్రతికినప్పుడే, అలాగ మనల్ని మనం సరి చేసుకుని బ్రతికినప్పుడే మన జీవితాలు పరిమళ సువాసన కొద్దిగా మార్చబడతాయి. చదవండి 5 కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. పరిశుద్ధులు లోకములకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? మీ వలన లోకములకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? హల్లెలూయా. మనం ఏడువరికి తీర్పు తీర్చవలసిన వారు పునరుద్ధరణ తర్వాత దేవుడు మనకి ఇచ్చిన అధికారం కలది. యేసును నమ్మి ఆయన వాక్యం నిమిత్తం బ్రతికిన వారు ఈ లోక జనులందరికీ తీర్పు తీర్చగల అధికారం ఇస్తున్నాడు ఆయన. ఆ అధికారాన్ని పోగొట్టుకోవడానికి ఈ లోకములో కనిపించే తుచ్చమైనవి, వ్యర్థమైనవి, పనికిరానివి, ఈ లోకపు బ్రతుకులను నాశనం చేసేటివి, వాటి కోసం మనం ఎందుకు అనేక రకాలైనటువంటి కన్నీళ్ళ శోధనల సంబంధమైన వాటి వైపు మనల్ని మనం అప్పగించుకుని వెళ్ళవలసి వస్తుంది. హల్లెలూయా. చూడండి, మళ్ళీ ఒకసారి ఆ వచనాన్ని చదువుదాం. పరిశుద్ధులు లోకములకు తీర్పు తీర్చుదని మీరెరుగరా? 1000 సంవత్సరాల కాలంలో మనందరూ పరిశుద్ధులుగా తీర్చబడి ఈ లోకానికి ఏం చేసేవారు అయినాం? ఏం చేసేవారు ఉన్నాయి? ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, ఎవరికి కూడా నవ్వాస్పదంగా మాట్లాడద్దు. ఇక్కడ పుల్లారెడ్డి బాప్తిసం తీసుకున్నాడా లేదా? తీసుకున్నాడు కదా. రేపు రాత్రి రాకడ సమీపమైంది అనుకుందాం. పుల్లారెడ్డి లేపబడతాడా, దించబడతాడా? ఇప్పుడు పరలోక రాజ్యమా, భూలోకమా? ఇప్పుడు ఆయన మెంటల్ ఎబిలిటీ చేత బాధపడుతున్నాడు, అనారోగ్యంతో. పరలోక రాజ్యం వెళ్ళాక రోగం ఉంటుందా, బాధ ఉంటుందా, కన్నీరు ఉంటుందా? అప్పుడు ఏమైపోతాడు ఆయన? ఏమైపోతాడు? తీర్పరి. హల్లెలూయా. ఏమైపోతాడు? తీర్పరి. దేవుని సమూహంలోకి వచ్చి మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటే మనం ఏమైపోతాం? తీర్పు తీర్చేవాడు. ఈ లోకంలో
వాక్యాన్ని మనలో బ్రతికించుకుంటే, సాక్షులుగా మనము నిలబడగలిగితేనే, నిలబడకపోతే లేదండి. వాక్యంలో మనల్ని మనం విమర్శ చేసుకుంటే ఎవరు వీటి మన పక్షాన ఏం చూపాల్సిన పనే లేదు. వాక్యం మనమే, వాక్య బోధన వింటున్నప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వాక్యాన్ని అనుసరిస్తున్నప్పుడు మనల్ని మనం విమర్శ చేసుకుంటే చాలు, ఎవరు మన మీద వేలెత్తలేరు. ప్రభు తీర్పు తీర్చి ఆయనే తన రాజ్యంలోకి రా నా కుమార్తె, రా నా కుమారుడని ఎత్తుకొని చక్కెర పెట్టుకొని ఆయన ధవల సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాడు. ఎందుకు ఈ లోకపు విమర్శను మనం పట్టించుకోకూడదు? చదవండి అదే వచనాన్ని, కంటిన్యూషన్. మీ వలన లోకములకు తీర్పు తీర్చవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మిక్కిలి అల్పమైనవి, మిక్కిలి అల్పమైనవి. ఈ లోక సంబంధమైనవి ఉంటాయి కొన్ని, వాటిని మనల్ని మనము కదిలించుకొని తీర్పు తీర్చుకొని వాటి నుంచి విడిపించుకోవాలి. మనల్ని హల్లెలూయా. లోక సంబంధమైన దాన్ని మనం ఏం చేయాలి? విడిపించుకోవాలి. చదవండి దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు 12:3. ఎహెజ్కేలు తర్వాత ఉంటుంది. 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు, వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. చప్పలు కొడుతూ ప్రభు బుద్ధిమంతులైతే జ్యోతుల వలె ప్రకాశిస్తారు, నీతి మార్గములో నడుచుకున్నట్లు అనేకులను. బుద్ధి కలిగిన వారు ఏం చేస్తారు? మా కీర్తన ఏం చేస్తారు? బుద్ధి కలిగిన వారు అనేకులను ప్రభు మార్గంలో తిప్పటానికి అనేక మంది ప్రజలను, అనేక మంది ప్రభు ఆ మార్గం వైపు నడిపిస్తారు. వాళ్ళు ఏం పొందుకుంటారు? నక్షత్రములాగా వెలుగుతారు. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట మాట్లాడుకుందాం. మనం ఆకాశ నక్షత్ర జ్యోతుల్లాగా వెలగటానికి ఇతరులకు సువార్త చెప్పి ప్రభు సన్నిధికి తీసుకొస్తున్నామా? లేక వాళ్ళు రాకుంటే బాగుండు, వాళ్ళు వచ్చినందువల్ల నేను పోలేకపోతున్నాను, ఆ మొగం చూచి నా చీడ తగల, నా శివుడి ముక్కులు కారిపోతుంటది అని వచ్చే వాళ్ళను కూడా రానికుండా చేస్తున్నాము. హల్లెలూయా. కాస్త మనం మాట్లాడుకుందాం. ఎలా ఉన్నాం మనం చూడండి, ఎలా ఉన్నాను చూడండి. హల్లెలూయా. కొంతమంది ఏమనుకుంటారు? హై స్కూల్ కానించి ఒక అక్క వస్తుంది, ఏందో ఆ ఎక్క. హల్లెలూయా. ఏందో ఆ ఎక్క అట్లా వస్తుంది, ఆ ఎక్కని చూస్తే నాకు డోకు వస్తుందండి. ఏమొస్తుందంట? వాంతికి వస్తుందంట. హల్లెలూయా. వాంతికి రాకూడదు. అలా చూస్తే మనకు క్రీస్తు ప్రేమ గుర్తు రావాలి. అటువంటి వారు ప్రజలను ఏం చేస్తారు? నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో. ఏ మార్గాన్ని? నీతికరమైన మార్గం. ఆ నీతికరమైన మార్గం ఏది? యేసు క్రీస్తు మార్గం. హల్లెలూయా. యేసు క్రీస్తు మార్గంలోకి అనేక మంది ప్రజలు రావాలి, అనేక మంది జనసమూహం రావాలి. వారిని త్రిప్పి మనము నీతిమంతుల వలె ఆయన సన్నిధిలో ప్రకాశించాలి.
అది పాస్టర్ గారికి ఒక్కడికి సొత్తు కాదు, ప్రతి సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసకి అది సొత్తు. మనం వచ్చేటప్పుడు ఒక్క ఆత్మను మందిరాన్ని నడిపించుకో, నీ జీవితం అంతా దేవుడు ప్రకాశింపజేస్తాడు. ఒక్క ఆత్మను సువార్త చెప్పి దేవుని సరిగ్గా నడిపించుకోండి. ఒక్కరు నడిపించుకోండి, బ్రతుకు పరిమళ సువాసనగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికో ఊరంతది చెప్పాల్సిన పనుల, మన ఇంటి పక్కల మందిరాలలో నువ్వు చెప్తే చాలు. ఏమక్క యేసుక్రీస్తులో దేవుడు ఉన్నాడు, ఆశ్రయించండి, దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు మారు మనసు ఇస్తాడు, దేవుడు కుటుంబానికి క్షేమాన్ని ఇస్తాడు, దేవుడు పరలోక రాజ్యం ఇస్తాడు చెప్పగలిగితే మన కోసమే ఆయన తల మీద ముల కిరీటం, మన కోసమే ఆయన పాదాలకు మేకలు, మన కోసమే ఆయన చేతులకు మేకలు కొట్టబడ్డాయి, రక్తం కార్చబడి తిరిగి పునరుద్ధరణై లేచున్నాడు, సజీవుడైన దేవుడు ఉన్నాడు. ఆయన ఆశ్రయిద్దామని సువార్త చెప్పగలిగితే చాలు, దేవుడు కార్యం చేస్తాడు. అది మనల్ని ఎలాగ తీసుకెళ్తుంది? నక్షత్రముల వలె నిరంతరం మనల్ని ప్రకాశింపజేస్తుంది. హల్లెలూయా. శ్రవణ మాట ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం. ఆయన విప్పినప్పుడు దేవుడు వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారిని ఆత్మలను బలిపీఠము కింద చూచితిని. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్య నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారిని ఆత్మల బలిపీఠము కింద చూచితిని. ఎక్కడ ఈయనకు ఆ దర్శనం కనిపిస్తూ ఉంది? నీతిమంతుడు సర్వాధికారి సృష్టికర్త కూర్చొనేటువంటి ఆ ధవల సింహాసనం కింద ఉన్నాయి. వీరంతా ఎవరు? దేవుని నిమిత్తం సాక్షులుగా ఉన్నవారు. మరి మన సాక్ష్యం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోండి. హల్లెలూయా. మన వ్యక్తిగత సాక్ష్యాలు, మన పర్సనల్ సాక్ష్యాలు, మన వ్యక్తిగత సాక్ష్యాలు ఎలా ఉన్నాయో నైనా బాగున్నాయా? సాక్ష్యం స్కూల్ ఎగరగొట్టి అక్కడక్కడ కోతి కదా చెట్ల మీద తిరుగుతున్నాయి. హల్లెలూయా. ఎలా ఉన్నాయి మన సాక్ష్యాలు? కోతి చెట్ల మీద తిరిగినట్లుగా ఆ చెట్టు మీదకి ఒకసారి ఈ చెట్టు మీదకి ఒకసారి ఎగురుతుంది. అది పోనీ చింతకాయలు అనేది తింటుందా? దాని సరుకు దగ్గర ఒక కాయలు 4 కాయలు రావచ్చు. హల్లెలూయా. మనం కూడా అట్లా ఉన్నామా? లేక మన వ్యక్తిగత సాక్ష్యం కాపాడుకుంటూ మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నామా? సాక్షులుగా మనం నిలబడితే ఆయన సింహాసనం కింద ఉంటాం, మన ఆత్మలు అక్కడ ఉంటాయి. ఇంక భయపడాల్సిన పనిలే. దేవుణ్ణి నమ్ముకుని చనిపోతాం. ఇప్పుడు మన ముసలావిడ బాలసుమనమ్మ, డేవిడ్ వాళ్ళ అమ్మ చనిపోయింది. పాపం దేవుని కృపలో ఎప్పుడో ప్రభువునందు నిద్రించాల్సింది దేవుడు కాస్త ఆయుష్కాలాన్ని ఇచ్చి ఆమె మారు మనసు పొందడానికి రక్షించబడడానికేమో నిండు వృద్ధాప్యంలో రక్షణ పొందుకున్నదా. మీరన్నా ఏదైనా తీయమంటే నాయన తీర్చంగానే మేము జుట్టు ఇంటికలు ఉండయి, మోకాళ్ళ ఇంటికలు ఉండయి, అరికాళ్ళ ఇంటికలు ఉండయి, 5 చేపించుకున్నాక తీర్చామంటారేమో. ముసిలిదాట హాస్పిటల్ వేయించింది, ఇట్లా ప్రార్థన చేసిన బతికింది. నాయన ముడుపులు కట్టింది, తీసేసి పడేద్దరు అయ్యా అని ఇచ్చింది. హల్లెలూయా. అవునా? సరే వచ్చిన పాలు చెప్తున్నా అట్ట కదా నాయన. మళ్ళీ వాళ్ళు ఎవరేమంటారు? సరే అయితే తీసేచ్చా, పడేచ్చు, పడే అన్నది అట్ట పడేసిన ఇట్ట పోయి బాప్తిసం ఇచ్చింది. హల్లెలూయా. బాగా 2-3 సంవత్సరాలు ఏమన్నది. తర్వాత ప్రభువునందు నిద్రించింది. ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉంటుంది? ఆ ఆత్మ దేహానికి ఏమేం చేసుకుని
ఏమైనా చేసుకునేవాళ్ళు దేహానికి. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ప్రభు దగ్గర ఉంటుంది. ఇంకా అంతే. హల్లెలూయా. ప్రభు దగ్గర ఉంటుంది అంతే. ఇంకా ఇక్కడ ఉంటుందా? ఉండనే ఉండదు. చక్కగా ఆయన పాదం దగ్గర కూర్చొని ఉంటుంది. ఎవరైనా వచ్చి మాకు పట్టింది ముసిరామంటే ఒరి పనికి మన ఎదవా అట్లా పట్టడానికామా? హల్లెలూయా. మామూలు మనిషి కాదురా, దేవుని ప్రేమికురాలు. దేవుని చేత ప్రేమించబడి ఆయన యందు నిద్రించింది, చనిపోలేమా. ఏమైంది? నిద్రపోతా ఉంది. ఒకరోజు ఆయన వచ్చి మళ్ళీ అమ్మ లే విసిరాము నిద్రపోయి అని ఎత్తుకుని ఎక్కడికి వెళ్ళిపోతాడు? మళ్ళా ఆయన రాజ్యాన్ని తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగా మన బ్రతుకులు సాక్ష్యంగా జీవించాలి. ఆమేన్. హల్లెలూయా. మన బ్రతుకులు సాక్ష్యంగా ఉండాలి. చూడండి, ఇక లేఖనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. ఆ మొదటి పునరుత్థానంలో ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడవ మృతులు బతుకలేదు. ఇది మొదటి పునరుత్థానము. హల్లెలూయా. ఈ 1000 సంవత్సరాలు బ్రతికేంత వరకు ఎవరు మిగతా వాళ్ళు బ్రతకలేదంట. ఎందుకని? వీరు వాక్య నిమిత్తము వారిని వారు మరణాన్ని సైతం లెక్క చేయకుండా సాక్ష్యంగా ఉన్నవారు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేశంలో అట్టి సాక్షులు ఎంతమందిని లెక్క పెడితే లక్షల మంది ఉంటారు. బయటికి వచ్చి అవి కీరి వాళ్ళు వీళ్ళ పేర్లు చెప్తారు అంతే. కాన్ రాకుండా చంపిన వారిని ఎంతమందో కదా. యేసయ్య నమ్ముకున్నారని, యేసయ్య పిల్లలని, దేవుని ఆశ్రయించేవారని ఎంతమంది. మాట చెప్తాను. ఒక ఊర్లో 45-50 సంవత్సరాల ఆదివారం ప్రార్థనకి వెళ్ళేది. ఎంత చెప్పినా వింటలే. చెప్పిన ప్రార్థనకి వెళ్ళమాకే మూడు చెప్తా ఉన్నాడు, పెళ్లి చెప్తున్నా వింటాలే. రోజు బైబిల్ పెట్టుకొని పోయేది. బైబిల్ కాల్ చేశాడు. బైబిల్ తెస్తే ఒప్పుకున్నాడు. సరే అయినా సరే పోయేది. లేకపోతే ఇంట్లో కూర్చొని ప్రార్థనిస్తుంది. ఇట్టుందే నీ సంగతిని బాగా నీళ్ళు మొక్కలేసి ప్రార్థన చేసేటప్పుడు రాగులు కూడా తీసుకుని కొత్త తలలో అప్పులైపోయింది. హల్లెలూయా. రోగులు బండి తీసుకుని బాగా నీళ్ళు మొక్కల మీద నావిళ్ళు కొడితే తల పగిలిపోయింది అంతే. ఇంకా వాళ్ళు ఇల్లు కలిసి హాస్పిటల్ తీసుకెళ్ళారు. ప్రభు కృపను బట్టి బ్రతికింది. మెంటల్ గిట్ట నేను రాలే. మళ్ళీ ప్రభుని స్తుతిస్తాను. ఒక్కసారి హృదయంలో ప్రభు మాటలు చొరబడిన తర్వాత వగలగొట్టు, కాలు ఎరగొట్టు, మేమేం చేస్తాం? ప్రభుతోటే మంచి జీవితం. ఇటువంటి వారి జీవితాలు ప్రభుతో ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 1000 సంవత్సరాలు ఆయన ఎదుట కూర్చొని తీర్పులు తీరుస్తాము. అలాగే వాక్యం కోసం మనం బ్రతకాలి. డబ్బు కోసం, పిల్లల కోసం, ఆస్తుల కోసం, ఆర్థిక వనరుల కోసం, లేకపోతే అనారోగ్యం బాగయ్యేంత వరకు బ్రతకూడదు. వాక్యం కోసం బ్రతికేవాడు ప్రభువు కావాలి. హల్లెలూయా. దేనికోసం బ్రతకాలి? మనం వాక్యం కోసం బ్రతకాలి. దేవుని మాట మనలో నెరవేర్చబడాలని బ్రతకాలి. వాగ్దానం మనలో నెరవేర్చబడాలని బ్రతకాలి. లూకా సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. లూకా 14:14. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడవదు. నీతిమంతుల
పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారం పొందుదువని చెప్పాను. ఏంటి లేఖనం యొక్క అర్థం? నీకు ప్రత్యుపకారం చేయడం వారికి ఏమీ లేదు కనుక దాన ధర్మాలు అంటారు. హల్లెలూయా. కొంతమంది పెట్టడము అంటారు, ఇతరులకు ఇవ్వడము అంటాము. ఇక్కడ గమనించాలి, ఇతరులకు మనకంటే గొప్పవారికి మనం ఏదైనా బాగుంటుంది, మనకంటే తాహత కలిగిన వారికి, మనతో పాటు సమముగా ఉన్న వారికి ఇవ్వగలుగుతాం. మనకంటే కింది వారికి మనం సాయం చేస్తామా? లోక సంబంధమైన ఆలోచనల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ సహాయం ఎప్పటికీ చెయ్యము, వారితో ఉండటానికి కూడా మనం ఇష్టపడం. ఇక్కడ దేవుడి లేఖనం సెలవిస్తా ఉంది, నీకు సహాయం చేసే వారికే నువ్వు సహాయం చేస్తే నీకేం మేలు? నీకు సహాయం చేయలేని దీన స్థితిలో ఉన్నవాడిని నువ్వు చేర్చుకొని వానికి సహాయం చేయగలగాలి. అది అక్కడ నీకు ప్రత్యక్షమైతే తెలుసా? పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారం పొందుదువని చెప్పాను. నీవు ప్రభువు నందు లేపబడినప్పుడు దాని యొక్క తీర్పులో అది లెక్కకు వస్తుంది. అధికారము, డబ్బు, హోదా కలిగిన వారికి సాయం చేయడం ఒక ఎత్తు. హల్లెలూయా. ఏమీ లేని వాడికి, ఏ సాయం అందని వాడికి మనం సాయం చేయగలగాలి. అది యేసుక్రీస్తు ప్రేమ. హల్లెలూయా. అంతే విధాలుగా సాయం చేయగలిగేవాడు ఉంటారు. వాళ్ళకి ఏదో ఒక రూపంలో సహాయం వస్తుంది. ఏ సహాయం అందుగా దీన స్థితిలో పడిపోయిన వాడు ఉంటారు. ఆ దీనులను చేత పట్టుకొని వారికి సహాయం అందించాలి. ఆ సహాయం పరలోక రాజ్యంలో మన పక్షాన సాక్ష్యం చెప్తుంది. అందుకే పేదవారిని, కటికి పేదవారిని, నిరుపేదవారిని, అనాథలను, వృద్ధులను, ఏకాంకులను అధికంగా మనం ప్రేమించాలి. హల్లెలూయా. అనాథలు, ముసలి వారు, వృద్ధాప్యంలో కొడుకులు ఉంటారు, కుమారులు ఉంటారు, కూతురు ఉంటారు, కొడుకులు ఉంటారు, అన్నీ ఉంటాయి, ఆయన వదిలిపెడతారు. అటువంటి వారిని ఏం చేయాలి? మనం ప్రేమించాలి, హక్కున చేర్చుకోవాలి. హల్లెలూయా.